హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో కాలీఫ్లవర్ని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే దాంట్లో ఏమన్నా డస్ట్ కానీ చిన్న ఏమన్నా పురుగులు లాంటివి ఉన్నా కూడా చనిపోతాయి కాబట్టి మంచిగా వేడి నీళ్ళల్లో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే గ్యాస్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని వాటన్నింటిని కూడా కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటాస్ ఒక 3 అలా తీసుకున్నాను నేను. వాటిని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని వాటిని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. చూసారుగా, మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేస్తే తొందరగా టమాటాలు ఉడుకుతాయి కాబట్టి నేను ముందే సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకొని మనం పక్కన పెట్టినటువంటి కాలీఫ్లవర్ ఉంది కదా, వేడి నీళ్ళలో ఒక 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట. కడిగిన తర్వాత ఆ కాలీఫ్లవర్ను చూసారు కదా, ఆ కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం సరిపడా కారం వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను నేను. మీరు మీ కారానికి తగినట్టు వేసుకోండి. కారం వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. కారం వాసన పోయేంత వరకు కూడా ఉడికించుకొని చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సింపుల్ కాలీఫ్లవర్ టమాటో కర్రీ ప్రిపేర్ అయినట్టేనే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.